కందిపప్పు అండి, ఇది 100 గ్రామ్స్ కందిపప్పు అనమాట. ముందుగా కుక్కర్లో ఆయిల్ హీట్ ఎక్కాలి. ఇదిగోండి ఆయిల్ అనమాట. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో ఆవాలు, జీలకర్ర వేగాలి. ఆవాలు జీలకర్ర వేగాలి. అది వేగినాక ఎల్లిపాయలు వేయాలి. వేగాలి. వేగినాక ఉల్లిపాయ వేయాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, ఇది పుదీనా, కొత్తిమీర, ఇదంతా వేసి ఫ్రై చేయాలి. మొత్తం కంప్లీట్ వేయాలి. పసుపు వేయాలి, కలపాలి. ఇది వేగాలి, ఇది మగ్గాలి. ఇది మగ్గినాక ఇలా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇదిగోండి ఫ్రై అయిన టమాటో అనమాట. ఇప్పుడు చూద్దాం టమాటో వేగిందా. ఓకే, టమాటో వేగింది. ఇప్పుడు కడిగిన కందిపప్పుని ఇందులో వేసుకోవాలి. ఈ పప్పునంతా ఇందులోకి వేసేసి ఒక సెకండ్ ఆయిల్లో వేగినాక అప్పుడు ఇలా కంప్లీట్ వేసుకోవాలి. ఈ పప్పునంతా ఇందులో వేసేసి కలపాలి. ఇలా కొంచెం వేగాలి, ఆయిల్లో కొంచెం వేగాలి. మూత పెట్టాలి. కొంచెం గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసెస్ వాటర్ పోయాలి. 3 గ్లాసెస్ వాటర్ పోసేసి విజిల్ పెట్టాలి. ఇలా కలిపేయాలి. ఇప్పుడు కుక్కర్లో విజిల్ పెడితే సిమ్లో పెట్టాలి, అంటే లో ఫ్లేమ్లో 3 విజిల్స్ పెట్టాలి. ఫస్ట్ ఇది తీయాలన్నమాట, ఇది ఆవిరి. పప్పు అండి, చూసారా పప్పు చూసారా. ఇదిగోండి టమాటో పప్పు. ఇదిగోండి మా బాబుకి తినిపిస్తున్న పప్పు చూడండి. ఇదిగోండి పప్పు అండి, టమాటో పప్పు.